అందరు ఎలా ఉన్నారే? ఈడేంటి మాడిపోయిన మసాలా దోశలో ఉన్నాడు? నువ్వు నిన్న లేని టైంలో మన సూర్యగాడి లైఫ్లో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది మా. అక్క జరగదవా నువ్వు తీసుకో. నువ్వేంద్ర ఖాళీగా నువ్వు కానీ సార్ మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు. ఎక్కడికి సార్ ప్రయాణం? చెప్తే షాక్ అవుతారు తెలుసా? చెప్పకపోతే ప్రమాదంలో పడతావు తెలుసా? దుర్మార్గుడా, అమ్మాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు అజహం పలకరా యాదవా. అమ్మయ్యా, అవునరా, ఇన్నేళ్ల నుంచి నేను చామంతిని ఎంతగా లవ్ చేస్తున్నాను మీకు తెలుసుగా. చామంతి తను ఈరోజు ఫోన్ చేసి పక్కన రమ్మంది. అందుకే బాగుందా? నా మాట విని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటే బెటర్. చామంతి రమ్మందని కుళ్ళురా మీకు ఎదవల్లారా. ఇన్ని రోజులు నీ ప్రేమను అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీ సూరి. ఐ లవ్ యూ సూరి. హాయ్, చాలాసేపు నుంచి నీకోసం ఎదురు చూస్తున్నా. సూర్య, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్తావో నాకు తెలుసులే, చెప్పు చామంతి. సూరి, ఇతని పేరు హరి. మేమిద్దరం 2 months నుంచి లవ్ చేసుకుంటున్నాం. పాపం నువ్వు నా వెనకాలే పిచ్చోలా తిరుగుతున్నావు. దయచేసి నన్ను మర్చిపో సూరి. ఆబండి, అమ్మాయిలు లవ్ అనే పేరు చెప్పి ఐమాక్స్లో హర్రర్ షో చూపిస్తున్నారా? ఎల్లబే, నీ లైఫ్లో ఒక అమ్మాయి మోసం చేసిందని అందరినీ అలాగండం తప్పురా. అమ్మాయిలు మోసం చేసే వాళ్ళు ఉన్నారు, మోసపోయే వాళ్ళు ఉన్నారు. అరే, అలాగే అబ్బాయిలు కూడా ఉన్నారా. మోసం చేసేవాళ్ళు, మోసపోయే వాళ్ళు కూడా. అబ్బాయిలు కూడా మోసం చేసేవాళ్ళు ఉన్నారా? అమ్మాయిలో మోసం చేసే వాళ్ళు ఉన్నప్పుడు మన అబ్బాయిలో ఎందుకు ఉన్నారా? కట్ చేయి, కాల్ కట్ చేయరా. అది స్వాతి. అసలు ఏమైందిరా నీకు? 1 week నుంచి పిచ్చిదానిలా కాల్ చేస్తున్నాను, లిఫ్ట్ చేయవు. మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. అసలు ఎందుకురా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నా మీద ప్రేమ తగ్గిపోయిందా? నీ మీద ప్రేమ తగ్గిపోవాలంటే నేను చచ్చిపోవాలి. నా ప్రాబ్లమ్స్ వల్ల నీకు దూరంగా ఉన్నానే తప్ప నీ మీద ప్రేమ తగ్గి కాదు బంగారం. నువ్వంటే నాకు పిచ్చిరా. మరి నన్ను అంత ప్రేమగా ప్రేమించినప్పుడు నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పొచ్చు కదా. అది స్వాతి, నా ప్రాబ్లమ్స్ నీకు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేదు, అందుకే. నా మీద ప్రేమే ఉంటే నువ్వు నాతో చెప్తావు, లేదంటే నా మీద ఒట్టే. నాకు బైక్ అంటే ఎంత పిచ్చో నీకు తెలుసు కదా. ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే బైక్ తాకట్టు పెట్టి 50,000 రూపాయలు ఇచ్చాను. రేపు ఆ డబ్బులు కట్టకపోతే మళ్ళీ బైక్ తిరిగి రాదు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు.
స్వాతి చైన్ అవసరం అంటావా? తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే. థ్యాంక్స్ రా బంగారం. అయ్యో, లవర్కి చెప్పాల్సింది థ్యాంక్స్ కాదురా. ఐ లవ్ యూ రా. వస్తున్నా. ఓకే. ఓకేరా, బాయ్. ఈరోజు నేను బెంగళూరు వెళ్తున్నాను. రావడానికి 10 days పడుతుంది. ఆలోపు ఈ చైన్ తీసుకొని నీ బైక్ తెచ్చేసుకో. ఓకే, జాగ్రత్త. ఓకే, బాయ్. బిస్కెట్. ఎస్ ఎస్. ఎంత పెద్ద తోపు అమ్మాయి అయినా నా కళ్ళు పడితే నాకు పడాల్సిందే. నా కోసం ఏదైనా ఇవ్వాల్సిందే. ఇడియట్. ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటారా? ఎక్కడ్రా చామంతి? ఇక్కడ ఉందిరా మామ. పదరా తనంతో చూద్దాం. ఏంటే ఇన్ని రోజులు మావతో తిరిగి ఇప్పుడు ఇంకోరితో లవ్వా? ఏంటి సంగతి? ఏం మాట్లాడుతున్నావు? సూర్య నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే, అది నాకు కాబోయే హస్బెండ్. హస్బెండా? ఇన్ని రోజులు మావతో చిట్టపట్టాలు వేసుకొని తిరిగి ఇప్పుడు ఇంకోటి చేయి పట్టుకుంటే మరి మావోడు చేయి పరిస్థితి ఏంటే? ఏం మాట్లాడుతున్నారు మీరు? లవ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు. నేనెప్పుడు సూర్యకి ఐ లవ్ యూ చెప్పలేదు. కావాలంటే సూర్యనే అడుగు. సరే అయితే ఇప్పుడేమంటావు? సూర్యుని లవ్ చేయలేదంటావు అంతేనా? ఇన్ని రోజులు సూర్య మంచి ఫ్రెండే అనుకున్నా, కానీ ఒక మంచి అన్నయ్య అని ఈరోజు తెలిసింది. అన్నయ్య? ఊరుకోరా. ఏంటి టర్న్ అవుతున్నావు? ఆ పార్క్లో జరిగిన దాని గురించే కదా. ఈ జనరేషన్లో మగాళ్ళు మృగాల్లా తయారవుతున్నారు, చచ్చినా నమ్మొద్దు. అరే పోనీలే అని ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ అది నా లవర్ అని చెప్పుకొని పోజులు కొడతారే ఈ అబ్బాయిలు. అబ్బాయిలు మాత్రం లవ్ అనే పేరు చెప్పుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారే. అబ్బాయిలదే మొత్తం తప్పని ఎందుకు అనుకుంటున్నారే? అందులో మన అమ్మాయిల తప్పు కూడా ఉంది కదా. నీకేమైనా పిచ్చా? అందులో మన అమ్మాయిలు తప్పేముంది? అబ్బాయిలో వాడుకునే వాళ్ళు ఉన్నప్పుడు మన అమ్మాయిలో మాత్రం ఎందుకుండరే? ఏమైంది శైలు? ఏమైందని అడుగుతున్నాను కదా. నాన్నకి ఆరోగ్యం బాలేదని నీకు తెలుసు కదా. 2 daysలో ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారంట. అమ్మ దగ్గరేమో డబ్బులు లేవంట. నా దగ్గర ఉంటే తీసుకొని రమ్మంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్తీక్.
డబ్బులే కదా ప్రాబ్లం. నేనున్నాను శైలు. నువ్వు రేపు డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్తున్నావు, ఓకేనా? అంత డబ్బు నువ్వెలా అరేంజ్ చేస్తావు కార్తిక్? అవన్నీ నేను చూసుకుంటా, యూ డోంట్ వరీ. వన్ మినిట్. రాకేష్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. నీ బర్త్డే గిఫ్ట్గా బైక్ అడిగావు కదా, రేపు ఈవినింగ్ కల్లా నువ్వు కోరుకున్న బైక్ నీ దగ్గర ఉంటుంది, సరేనా? ఓకే బాయ్, నేను మళ్ళీ చేస్తాం. ఎవరితో వచ్చావే? చెప్తావా లేదా? నేనెవరితో రాలేదు, నన్ను నమ్ము. గొడవేంటో నాకు తెలియదు కానీ బాస్, అమ్మాయిని రోడ్డు మీద కొట్టడం తప్పు బాస్. నువ్వెవడరా నాకు చెప్పడానికి? అది నా కాబోయే పెళ్ళాం. రాయ్, కాబోయే పిల్లమైతే ఇంటికెళ్ళి కొట్టుకో, ఇలా రోడ్డు మీద కాదు. నీకు ఈ అమ్మాయి మీద అనుమానమే ఉంటే ఇప్పుడే వదిలే. ఎందుకంటే ప్రేమకు నమ్మకం పునాది, అనుమానం సమాధి. ఇలా అనుమానంతో మీరు పెళ్లి చేసుకున్నా ఎక్కువ రోజులు ఉండలేరురా. ఒకవేళ నీ అనుమానమే నిజమైతే ఏదో ఒక రోజు నిన్నెందుకు మిస్ అయ్యానా అని తనే బాధపడుతుంది. ఒకవేళ ఈ అమ్మాయి తప్పు చేయకపోతే ఇంత మంచి అమ్మాయిని ఎందుకు అనుమానించానా అని ఏదో ఒక రోజు నువ్వే బాధపడతావు. ఏరా చెప్పావా? మాట్లాడావా? చెప్పరా? ఓకే అందా? ఏమైందిరా? సక్సెసా? లేదురా, మాట్లాడే ఛాన్స్ రాలేదు. అయినా నువ్వేంట్రా అమ్మాయి కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నావు? నీకేం తక్కువరా? అన్నీ ఎక్కువే, లేకపోతే ఏంట్రా? ఈ జనరేషన్లో పర్ఫెక్ట్ అమ్మాయి దొరకడమే కష్టం. 100 మందిలో కనీసం ఒక్క అమ్మాయి అయినా పర్ఫెక్ట్గా ఉండకపోదా అనుకున్నా. తను ఆ రోజు కొట్టగానే తనే నాకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయిపోయినరా. అందుకే తను వదులుకోలేకపోతున్నారా. రాముల్లా, తను నేను చెంపపై కొట్టగానే చక్కనైన అమ్మాయి అనుకుంటున్నావు రాములా? లేదు రాములా, అది చుక్కలు చూపించే అమ్మాయి రాములా. నువ్వు తొందరలోనే తెలుసుకుంటావు రాములా. నువ్వు ఉండే అయితే ఇప్పుడు ఏమంటావురా? ఐ మీన్ లవ్రా. తను నాకు కావాలంతే. అయితే నీ మనసులో ఉన్న ప్రేమను తనతో ఎప్పుడు చెప్తావురా? ఇప్పుడే చెప్తే కొట్టేస్తుందిరా మళ్ళీ. పక్క. అందుకే మంచి టైం కోసం ఎదురు చూస్తున్నా. అది సరే గాని ఆ చేతులు కవర్ ఏంటిరా? అవునా? తమరు బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేశారు కదా, ఫోన్లో తీసుకొచ్చాను. చూడండి అసలు బ్రెడ్ అంటే మంచి ఆకలి.
ప్యాకెట్ తెమ్మంటే ఈ ప్యాకెట్ తెచ్చావా? నేను ఎక్కడ పెట్టుకోవాలరా దీన్ని? ప్యాకెట్ కదరా? రేయ్, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకంత ఓవరాక్షన్? ఛ! అరే, ఆల్కోలాగే నవ్వర్రా. వాళ్ళ కూడా చూపించావా? మా నాయనే, నా బంగారమే. ఈ అబ్బా, ఇది విస్పర్ రా. ఏదైతే ఏంట్రా, బ్రాండ్ ఒకటి కదా. ఇది తినేది కాదురా, ఆడవాళ్ళు దానికి వాడుకుంటారు. అందుకేనా దీన్ని చూసి వాళ్ళు నవ్వారు. సర్లే కానీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఎక్కడో దగ్గర పెట్టేసుకోండి. మనం ఎప్పుడు ఇలానే ఉండాలి రాకేష్. మరి నీకు పెళ్ళైనాక ఎలా కుదురుతుంది? కుదరాలి అంతే. నీకు పెళ్ళైనా నాకు పెళ్ళైనా మనకెప్పుడు కలవాలనిపించినా కలవాలి అంతే. ఒకవేళ మన గురించి ఆ కార్తీక్ తెలిస్తే? ఏం చేస్తాడు? ఒక్క ముద్దు పెట్టానంటే చాలు, సొల్లు కారుస్తాడు. హలో. శైలు, డాడీ ఎలా ఉన్నారు? ఇప్పుడు పర్లేదు. ఏమైనా తిన్నావా లేదా? ఇంకా లేదు. నిన్ను చూడాలని ఉందిరా. నాకు కూడా. డబ్బులు సరిపోకపోతే చెప్పు, అకౌంట్కి పంపిస్తా. సరేనా? సరే. శైలు, ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పవా? పక్కన అమ్ముంది, నేను తర్వాత చెప్తా. ఓకేనా? బాయ్. ఏమంటున్నాడు ఏంటి? ఐ లవ్ యూ చెప్పాలంట ఆ బట్టే వశగడికి. చెప్పకపోయావా? నా స్వీట్ హార్ట్ని పక్కన పెట్టుకొని ఎలా చెప్తాను? వాడికంటే ఎక్కువనా నేను? కాదా మరి? పెళ్ళయ్యాక ఎలాగో వాడి పక్కలోనే కదా ఉండేది. అందుకే పెళ్ళయ్యే వరకు నేను మొత్తం నీకే. అయినా వేరే వాడిని పెళ్లి చేసుకుంటే వాడికి మన మీద ఖచ్చితంగా డౌట్ వస్తుంది. వీడికి నేనంటే పిచ్చి కాబట్టి నేనేం చేసినా పట్టించుకోడు. అందుకే ఈ బక్రాగాడిని సెలెక్ట్ చేసుకో. నువ్వు నిజంగా గ్రేట్ శైలు. అయినా ఇదంతా కూడా నా స్వీట్ హార్ట్ కోసమే కదా. హలో. వెన్నెల, ఏమైంది అలా ఉన్నావు? లైట్ ఫీవర్. హాస్పిటల్కి వెళ్ళలేదా మరి? డాడీ డబ్బులు వేసిన తర్వాత వెళ్దామని. పిచ్చోడివా? మీ డాడీ డబ్బులు వేసేలోపు నువ్వు పైకి పోతావు. పోతే పోని వెన్నెల. నోరు ముయ్. నేను డబ్బులు తీసుకొని మీ రూమ్కి వస్తున్నాను. బాయ్. శ్రీను ఉన్నారా? బెడ్రూమ్లో పడుకున్నాడు. సార్, ఎప్పుడు వచ్చావు వెన్నెల? ఇప్పుడు ఎలా ఉందిరా? పర్వాలేదు వెన్నెల. నీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. నీకు డబ్బులు వచ్చే వరకు ఈ ఏటీఎం వాడుకో. థ్యాంక్స్ వెన్నెల.
హలో, హాస్పిటల్లో ఉన్నానంటే అర్థం కాదా నీకు? మాటి మాటికి ఫోన్ చేసి చిరాకు పెట్టకు. అమ్మ ఫోన్ చేస్తుంది, నేను మళ్ళీ మాట్లాడతా. బాయ్. చెప్పు స్వీట్ హార్ట్. ఏంటి మేడం వెయిటింగ్? ఎవరితో? ఇంకెవడు, వాడే. ఏమంటున్నాడు? వాడి గురించి ఎందుకులే గాని, ఎక్కడున్నావు? రూమ్లో. ఏం చేస్తున్నావు ఏంటి? వస్తావా ఏంటి? నా స్వీట్ హార్ట్ రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటా. ఓకేనా? బాయ్. ఓకే బాయ్. అరే మామ లేవరా, మామ లేవరా. ఏంటి బే మంచి నిద్రలో ఉండే డిస్టర్బ్ చేస్తా. అబ్బా కప్పుకొని కలలు గంటం కాదు మామ, రియాలిటీ షో చూపిస్తా మామ. లేరా. రియాలిటీ షో ఏంట్రా? నీ దిల్కా దడ్కన్ టెంపుల్కి వెళ్ళింది, మనం కూడా అక్కడికి వెళ్ళామనుకో నీ ప్రేమ విషయం డైరెక్ట్ అక్కడే చెప్పవచ్చు. ఎలా ఉంది నా ప్లాన్? వీడేంటి ఆకాశం చందమామలో ఎక్కడికి వెళ్ళా మన వెంటే వచ్చేస్తున్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే ఎక్కడికైనా వచ్చేలా ఉన్నాడు. ఆగవే, ముందు వీడి గోల్ ఏంటో చూద్దాం. చెప్పరా. ఏంటమ్మా మెలకలు తిరిగిపోతున్నావు? ఇంకోసారి ఇలా మెలకలు తిరిగితే తలకాయ 2 కట్ చేస్తా. హాయ్. అసలేంట్రా నీ ప్రాబ్లం? నా వెనకాల ఎందుకు పడుతున్నావు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. అర్థమయ్యాక నేనే చెప్తాను. ఎరా తిక్కగా ఉందా? నీకెలా తెలుసు? నోర్మి గలిస్తాలే. నువ్వు మూవే బూమ్ బుటాచ్. ఏంటి లవ్ చేస్తున్నావా? ఈ ఆలోచన నీకు కూడా మొదలైందా? ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో చెప్పు తీసుకొని కొడతా. నేను చాలా అదృష్టవంతురాలని కదా. ఎందుకు? ఇప్పటి వరకు నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ నాకు ఎవరైనా నమ్మాలనిపించలేదు. ఫస్ట్ టైం ఆ నమ్మకం కలిగింది నేను చూడగానే, అందుకే ఓకే అనేసారు. నాకు చాలామంది ప్రపోజ్ చేశారు, బట్ ఎందుకో తెలీదు నాకు నువ్వే కావాలనిపించింది. ఎంతకైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి వాళ్ళే దొరుకుతారుగా. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మనం రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బట్ వద్దు వద్దు ప్లీజ్ వద్దు వద్దు. చంపేస్తావా?
ఆగురా, చంపేస్తావారా? రౌడీవా? అమ్మాయిల మీద దాడేంట్రా? దీనికి పిచ్చుల్లా కనిపిస్తున్నా, నీకేమో రౌడీలా కనిపిస్తున్నా. కానీ దాన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లవర్ని నేను. లవ్ చేస్తే చంపడం ఏంట్రా? ప్రపంచంలో ఉన్న ఏ మొగానైనా అడుగు, నా లవర్ నాకే సొంతం అంటాడు. ఇంకా ఎవరితో క్లోజ్గా మాట్లాడినా తట్టుకోలేడు. అలాంటిది నన్ను లవ్ చేస్తూనే వేరేవారితో కడుపు చేయించుకుంది. ఇలాంటి దాన్ని చంపాలా నరకాలా? పిచ్చోలా లవ్ చేశాను బాస్, చివరికి నన్నే పిచ్చోని చేసింది. లవ్ చేస్తే ఒక్కడితోనే ఉండండి. ఇలా 10 మందితో తిరిగి కడుపులు చేయించుకుంటే మా మగాళ్ళ రియాక్షన్ ఇలాగే ఉంటుంది. ప్రేమను ప్రేమించండి, ఇలా వాడుకోకండి. ఇలా దేవునికి అమ్మాయిని దూరం చేశాడంటే ఎందుకన్నా మంచి అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. గతం మర్చిపోయి జరగాల్సిన దాని గురించి ఆలోచించు. లేదు బాస్, దాని ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించాను, దాన్ని మర్చిపోలేను. చూడు బాస్, లైఫ్ అనేది ట్రైన్ జర్నీ లాంటిది. ప్రతి స్టాప్లో ఎంతోమంది ఎక్కుతూ ఉంటారు, దిగుతుంటారు. అలాగే మన లైఫ్లో కూడా ఎంతోమంది వస్తూ పోతూ ఉంటారు. బట్ ట్రైన్ ఏ స్టాప్లో ఆగినా తన పట్టాలు మాత్రం వదిలిపెట్టదు. అలాగే లైఫ్ లాంగ్ నిన్ను వదిలిపెట్టకుండా చావైన బ్రతికైనా నీతోనే ఉండే అమ్మాయి నీ లైఫ్లోకి రావచ్చు. తన గురించి వెయిట్ చేయి. ఇలాంటి అమ్మాయిని వదిలిపెట్టు. థ్యాంక్ యూ బాస్. జాగ్రత్త. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళకేమో టైంపాస్ వాళ్ళు దొరుకుతారు, టైంపాస్ చేసే వాళ్ళకేమో సిన్సియర్ వాళ్ళు తగులుతారు. రూమ్కి వెళ్దాం పదండ్రా. పదా. ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి చూస్తున్నానే నిన్ను. పిచ్చి లేపుతున్నావే. గివ్ మీ వన్ కిస్. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా. నీలాంటి అందమైన అమ్మాయి తిట్టినా కొట్టినా తీయగానే ఉంటుంది. తన్ను తినాలనుందా? ముద్దు కావాలా నీకు? నీ ఎక్కువ చెల్లో ఉంటే ఇలాగే చేస్తావారా నువ్వు? చూడు బాస్, మనకు తెలియని అమ్మాయికి ఇస్తే అడిగితే ఎందుకు ఇస్తుంది? అదేమన్నా నీ గర్ల్ ఫ్రెండా, నీ లవరా? ఎక్కువ మాట్లాడుతున్నావు, చావాలనుందా? పుట్టినోడు చావకు తప్పదురా. సర్లే కానీ నీకే పండు అంటే ఇష్టం రా? ఎందుకు చెప్పురా. యాపిల్. ఆ యాపిల్ నువ్వు తినాలంటే ముందు పూత పొయ్యాలి, కాత కాయాలి, పండు పండాలి. ఆ తర్వాత నీకు నచ్చితే తింటావు, లేకపోతే పాడేస్తావు. అమ్మాయి కూడా కిస్ అడిగితే ఎందుకు ఇస్తుంది బాస్? ముందు అమ్మాయిని చూడాలి, అమ్మాయి నిన్ను చూడాలి. నువ్వు ఆ అమ్మాయికి నచ్చాలి, అది నీకు నచ్చాలి. ఆ తర్వాతే కదా లవ్ పుట్టాలి. అలా లవ్ పుడితే ఇస్తాడు బాస్, ఏదైనా ఇచ్చేస్తారు. అంతేగాని ఇలా నడి రోడ్డు మీద టార్చర్ పెట్టకూడదు బాస్. సరేనా? లంచ్. సారీ. థ్యాంక్స్. ఓకే. ఏమైంది అలా ఉన్నావు? నేను ఎలాంటి అబ్బాయి కావాలనుకున్నానో ఆ అబ్బాయి సిద్ధువేనేమోనని డౌట్గా ఉంది. పడిపోయింది. నాకు కూడా తను నీకు పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. అయితే ఒకే చెప్పేనా మరి? ఈ మగాళ్ళకి ముందు మనమే ప్రపోజ్ చేసామనుకో, ఇంకేమైనా ఉందా? చచ్చేదాకా మనని వాళ్ళ చెప్పు చేతిలో పెట్టుకుంటారే. అందుకే వాడే వచ్చి ప్రపోజ్ చేసేదాకా వెయిట్ చేయి. ఏ ఏ మామా, మొత్తానికి అనుకున్న సాధించేస్తున్నావురా నువ్వు.
అరే మామా, నిజంగా తను కూడా నాకు పడిపోయిందంటవా? తను నీకు పడకపోతే నిన్ను చూసి ఎందుకు నవ్వుతుందిరా పేచ్చ మహమా? అంతే అంటవా? అరే మామ, నువ్వు రెచ్చిపో, ఏమన్నా అయితే మేము చూసుకుంటాం. రే ఓ ముఖ్య గమనిక, తను నీకు రేపు ఓకే చెప్పిన తర్వాత తను ఎంతలో ఉంచాలో అంతలో ఉంచు. ఒక్కసారి కనుక ఆడదాని ముందు బెండయ్యామనుకో, మన తప్పు లేకున్నా జీవితాంతకాలం తన చెప్పు చేతుల్లో ఉండాల్సిందే. టేక్ కేర్. అరే మామ, అది నీ లవ్ ఓకే చేయగానే మెల్లగా నిన్ను రెచ్చగొట్టి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళిపోయావనుకో, నీ కళ్ళల్లో నువ్వే కారం కొట్టుకున్నట్టు అవుతుంది. జాగ్రత్త. అందుకే జాగ్రత్తగా ఆలోచించి మార్నింగ్ వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. ఏమైనా అయితే మేము చూసుకుంటాం. తను రేపు ఓకే అంటే డబుల్ పార్టీరా మీకు. అరే వచ్చేస్తుందిరా. ఎల్రా ఎల్రా వెళ్తావు, ఎల్రా చెప్పరా, హలో హాయ్. నువ్వంటే ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కాదా? అయినా నిన్ను ఏం చూసి లవ్ చేయాలరా? బైకు లేదు, బ్యాంక్లో మనీ కూడా లేదు. అమ్మాయిలు బలిసినని లవ్ చేయాలనుకుంటారు తప్ప నీలాంటి బలాదుర్గా తిరేటోడిని కాదు. నా దగ్గర డబ్బు లేకున్నా మంచి మనసు ఉంది తెలుసా నీకు? నీది ఎంత మంచి మనసు అయినా డబ్బు లేకుంటే బతికే లేదు, అది తెలుసుకో ముందు. దీని పరిస్థితి ఇంతేనేమో. హలో ఆశా, గిఫ్ట్ కొంటున్నావా? అయినా నా బర్త్డేకి ఇంకా 2 days టైం ఉంది కదా. సరే వస్తున్నా. షిట్. ఓ దొరికింది పెట్ట. పద పద పద. ఏరా ఐ లవ్ యూ చెప్పావా? చెప్పరా, ఓకే అందా? లేదురా, ఇంకా 2 daysలో తన బర్త్డేరా. అదే రోజు చెప్దాను ఫిక్స్ అయ్యాను. కానీ తను చూస్తుంటే ఖచ్చితంగా ఓకే అంటదేమో అనిపిస్తుందిరా. తను పక్కా ఓకే అంటుంది మామ. తను ఓకే అన్న తర్వాత మాత్రం ఫుల్ పార్టీనే పార్టీ మామ. ఏమైందిరా, ముఖం డాష్లా పెట్టావు? ఇవాళ తన బర్త్డే బే, ఎలాగైనా వాళ్ళకి తనకు విషయం చెప్పాలి. కుదరదు మామ, అది అసలే లేడీస్ హాస్టల్. వాచ్మెన్ గానికి దొరికాననుకో, వాషింగ్ మిషన్ వేసిన బట్టలు లెక్క అవుతుందని బతుకుని నేను రాను. ఎల్లబే, ఎవరికైనా ధైర్యం ఉంటే రావచ్చు, లేకపోతే పడుకోవచ్చు. థ్యాంక్స్ రా మామ. నేను వస్తాను మామ. నాకు ఆ కార్తిక్ గారి కంటే ముందు నీ పరిచయమైనా బాగుండేది. ఇంచక్క 24 hours నీతోనే ఉండొచ్చు. నువ్వెవరిని చేసుకున్నా, నేనెవరిని చేసుకున్నా, మనకెప్పుడు కలవాలనిపించినప్పుడు కలుద్దాం, సరేనా? నువ్వు దాంతో నేనేమో వీడితో అడ్జస్ట్ అవ్వక తప్పదు కదా. అంతే కదా. కానీ చచ్చేదాకా ఈ శైలు నీదే. కార్తిక్, అది మా ఫ్రెండ్ పార్టీ ఇస్తా అంటేను. నేను మొత్తం చూశానే. కానీ నువ్వు అమ్మ గడపలో చెలపుట్టావు కదే. వెళ్ళి నాతోని పడుకోవడం వాడితోనా? ప్రాణంగా ప్రేమించిన వాడు ఉన్నా కూడా ఇంకొకటి పక్కలో పడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చిందే? కార్తిక్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేనేం తప్పు చేయట్లేదు. అయినా నన్ను ఎలా మోసం చేయాలనిపించిందే?
నా తప్పు నీది కాదే. నేను ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేశాను చూడు, నాది తప్పు. హలో, బయటికి వెళ్దాం, రెడీ అవ్వు. నువ్వు ఒప్పుకుంటావా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎందుకో తెలీదు, లైఫ్ లాంగ్ నీతో ఉంటే హ్యాపీగా ఉండొచ్చని అనుకున్నాను, అందుకే ఓకే చెప్పాను. ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు. చెప్తావా లేదా? మరి నన్ను తిట్టకూడదు. తిట్టను, చెప్పు. అనుకున్నాన్రా, అయినా మీ మగాళ్ళంతా ఇంతేనా? ఐ లవ్ యూ చెప్పగానే వెంటనే అన్నీ అడిగేస్తారు. అమ్మాయి ఐ లవ్ యూ చెప్పగానే నీకు ఏ హీరో అంటే ఇష్టం, ఏ ప్లేస్ అంటే ఇష్టం, ఏ కలర్ అంటే ఇష్టం, ఇవన్నీ పట్టించుకోరు. అమ్మాయి ఓకే అందా, ముద్దు పెట్టామా, ఇది మాత్రం మీకు కావాలి. నీకే హీరో అంటే ఇష్టం? పవర్ స్టార్. నీకే కలర్ అంటే ఇష్టం? ఏంటి వెటకారమా? మరి లేకపోతే ఏంటే? లవర్ పక్కనుంటే ఎప్పుడు కిస్ చేస్తే బాగుంటుందని ఉంటుంది తప్ప ఇలా సొల్లు కవులు పెట్టాలని ఉండదు. ఎప్పుడు కిస్ చేస్తావని ఎలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు నీకు ముద్దు కావాలి అంతేనా? నేను లేని ఇన్ని రోజులు నన్ను తలుచుకుంటూ ఉంటావేమో అనుకున్నా, కానీ ఇలా అమ్మాయిలతో తిరుగుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావని అనుకోలేదు. నీకోసం మా అమ్మా నాన్న కూడా వదులుకున్నాను. నాకు ఇలా జరగాల్సిందే. వద్దు, మీ అబ్బాయిలకి కావాల్సింది అవసరం తీర్చే అమ్మాయిలు తప్ప అండగా ఉండే అమ్మాయిలు కాదురా. మీ మగాళ్ళకి ఆ టైంకి లవడానే కనిపిస్తారని అర్థమైంది. ఇన్ని రోజులు నువ్వే నా ప్రాణం అనుకున్నాను. నీ గురించి తెలిసాక ఈ ప్రాణమే వద్దనిపిస్తుంది. స్వాతి, స్వాతి, దీనమ్మ జీవితం. హలో రాణి,
అర్జెంటుగా రూమ్కి వచ్చేసాయి. మరి నేను ఒకటి అడుగుతా, ఫీల్ కాకూడదు. సరే అడుగు. నాకు అలా చేయాలని ఉంది. ఏంటి? అంటే ఎప్పుడు చూడడమే తప్ప ఎప్పుడు అలాంటి తప్పు చేయలేదు. ప్లీజ్. అలా తప్పు చేస్తే ఏ ప్రాబ్లం కాదు కదా. రేపు మార్నింగ్ 10 o'clock నువ్వు రెడీగా ఉండు. ఏమైందిరా? నిన్న నువ్వు రాణి అనే అమ్మాయితో కలిసావు కదా, తనకు అంతకుముందు 10 మందితో ఎఫ్ఐఆర్ ఉందట. తనకు హెచ్ఐవి ఉందని మా ఫ్రెండ్ నాతో చెప్పాడు రా. ఇప్పుడు ఎలా రా? తనతో అలా చేసేటప్పుడు కన్ను వాడవా లేదా? ఆవేశంలో సడన్ గా అలా జరిగిపోయిందిరా. ఓ షట్. ఇప్పుడు ఎలా రా? నాకు భయంగా ఉంది. నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉన్నాడు, వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేద్దాం పదరా. హలో, హలో, ఎవరు? గుర్తుపట్టి చూద్దాం. ఎవరు చెప్తే చెప్పు, లేకపోతే ఫోన్ పెట్టేయి. ఓయ్, నేను శ్రీరామ్. హే బావా, నువ్వా? ఏంటి చాలా రోజులకి?
ఎక్కడున్నావు? రూమ్లో ఉన్నాను. నిన్ను కలవడం కోసం నీ రూమ్ ముందు వెయిట్ చేస్తున్నా. తమరు ఫ్రీగా ఉంటే బయటికి వెళ్దాం. 5 minutes వెయిట్ చేయి బావా, కిందికి వస్తున్నాను. ఓకే. ఏంటి బావా, చెప్పా పెట్టకుండా ఇలా వచ్చేసావు? సడన్గా నేను చూడాలనిపించింది. ఏ రాకూడదా? చే దీని అమ్మచ్చి. వన్ మినిట్ బావా, కాల్ వస్తుంది. హలో, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదే? ఎక్కడ చచ్చావు? పడుకున్నాను సిద్ధు, చూసుకోలేదు. సారీరా. ఎక్కడ పడుకున్నావు? నీకేమైనా పిచ్చా? హాస్టల్లో పడుకున్నాను. బాయ్. వెళ్దామా బావా? ఓకే, ష్యూర్. ఏమా, హాస్టల్లో పడుకున్నానని చెప్పి ఇడితో పడుకున్నావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అడుగురా దాన్ని. తన పేరు సిద్ధు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇందాక తను కాల్ చేస్తే నేను హాస్టల్లో ఉన్నానని అబద్ధం చెప్పాను. అందుకే
అయినా నేను పక్కన పెట్టుకుని వీడితో మాట్లాడితే నీకు లవ్ నాతోని తిరగడం వీడితోనా? ఎంత నటించావే, లవ్ మ్యాజిక్ సినిమా చూపించావు కదే. సిద్ధు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, తన నా బావ. అయినా ఇంత జరిగాక నీతో మాట్లాడితే 100 మందిలో ఒక్క అమ్మాయినా పర్ఫెక్ట్గా ఉండకపోదు అనుకున్నానే, కానీ 1000 మందిలో ఒక్క అమ్మాయి కూడా పర్ఫెక్ట్గా ఉండదని నిన్ను చూసాక తెలుసుకున్నానే. మాలాంటి అబ్బాయిలు మిమ్మల్ని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తే మమ్మల్ని పిచ్చోని చేశారు తప్ప అర్థం చేసుకోలేదే. నేనేం తప్పు చేయలేదని నా మనసుకు తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ రోజు నీ నిజస్వరూపం మొత్తం తెలిసింది. నిన్ను పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను, కానీ నేను చేసుకుంటే టార్చర్ తప్ప ఇంకేమీ ఉండదు. నాతో పని అయిపోయింది కాబట్టి నేను బోర్ కొట్టాను. ఇప్పుడు వీడు, రేపు వీడు కూడా బోర్ కొడితే మళ్ళీ ఇంకొకడా? నేను నాకు నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. నువ్వు నాకు గుడ్ బై చెప్పడం ఏంటే? నేనే నీకు గుడ్ బై చెప్తున్నాను. నీలాంటిది నాకు వద్దే. గుడ్ బై.